నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను అంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం ఏంటి, వాస్తవాలేంటి, అవాస్తవాలేంటో కూడా ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. నిజానికి యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని అంశాలను చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, నిజంగా మనం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నామా, లేకపోతే పరాయి రాష్ట్రంలో ఉన్నామా, లేకపోతే బానిసలమా అనే ఒక అంశం చర్చనీయ అంశంగా కూడా మారుతుంది. ఆ అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి చూసాం. సో నిజానికి ఇక్కడ జరుగుతున్న కొన్ని అంశాలని చూస్తూ ఉంటే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. సో ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి, ఇలాంటి పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు చర్చనీయ అంశంగా మారుతుంది అనే ఎపిసోడ్ను మనం ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూడండి ఇక్కడ ఏం జరిగింది, ఏం కథ అనేది. ఒకసారి ఇది చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి గిరిజన బిడ్డల పట్ల గిరిజన మంత్రులు ఏం మాట్లాడతారు అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆదివాసీలు, గిరిజనులు, దాంతోపాటు వివిధ తెగలకు సంబంధించి అంటే అడవులను జీవనాధారంగా చేసుకుని బ్రతుకుతున్న వాళ్ళను, దాంతోపాటు లంబాడీలను, ఇతరత్ర వాళ్ళందరినీ కూడా ఎన్నికల ఎజెండాకు కోసం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే, వాళ్ళ యొక్క అవసరం అంటే ఓటు అనే ఒక అవసరం కోసం మాత్రమే రాజకీయ నాయకులందరూ పూర్తి స్థాయిలో కూడా ప్రచారం చేసే సరళిని మనం చూస్తాం. అయితే ఇక్కడ నిజానికి జరుగుతున్న పరిణామం ఏంటి అనేది ఒకసారి కనుక మనం లోతుగా చర్చిస్తే వాస్తవం ఏంటో మీకు కూడా అర్థమవుతుంది. సో బట్టలు చింపి చేతులు విరిచి గిరిజన ఆడబిడ్డలపై దౌర్జన్యం, నీచంగా ప్రవర్తించిన ఫారెస్ట్ అధికారులు, పోడు భూములు లాక్కునేందుకు జేసీబీలతో వచ్చిన అధికారులు, భూములు లాక్కోవద్దన్న గిరిజనులు, విచక్షణ రాహిత్యంగా దాడులు, మాకు ఎదురొస్తే ఇల్లు కూలగొడతాం, ఆపరేషన్ కగార్ చేస్తామని బెదిరింపులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎట్ల గొచ్చిళ్ళు ఆడులను ఏం కథ అనేది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి ఇక్కడ చూడురి. ఆడవాళ్ళన్న సోయి లేదు, అమ్మతనంపై మమకారం లేదు, కనీసం మనుషులమన్న ఇంకిత జ్ఞానం కూడా మర్చిపోయారు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ అధికారుల తీరు. బలవంతంగా భూములు లాక్కుంటుంటే అడ్డొచ్చిన ఆడవాళ్లపై విచక్షణ రాహిత్యంగా దాడి చేశారు. చీరలు లాగారు, బట్టలు చింపేశారు, చేతులు విరగొట్టే ప్రయత్నం కూడా చేశారు, మరో దుశ్శాసనుడిలా ప్రవర్తించారు అంటూ కూడా ప్రధానమైన ఎపిసోడ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశం అనేది చాలా రాష్ట్ర రాజకీయాలలో నిజంగా గిరిజనుల మీద జరుగుతున్న ఈ దాడులకు సంబంధించి మరి గిరిజన శాఖ మంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర మంత్రులు కానీ, రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, లేదా జిల్లా కలెక్టర్ కానీ, లేదా ఇతరత్ర ప్రజా సంఘాలు కానీ, మానవ హక్కుల కమిషన్ కానీ, లేకపోతే హ్యూమన్ కమిషన్ కానీ ఎవరు కూడా స్పందించకపోవడం చాలా శోచనీయమైన అంశం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే రాష్ట్రంలో గిరిజనులపై సర్కారు దాడులు ఆగడం లేదు. లగచర్ల ఘటన మర్చిపోక ముందుకే ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు విచక్షణ రాహిత్యంగా ప్రవర్తించారు. ఆడవాళ్ళన్న సోయి లేకుండా బట్టలు చింపి చేతులు విరిచే ప్రయత్నం చేశారు. బూర్గంపాడు మండలం 20 గ్రామ పరిధిలోని 30 ఏళ్ళుగా నివాసం ఉంటూ అక్కడ భూములను సాగు చేసుకుంటున్నారు. దీంతో పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు ఈ నెల 20న ఫారెస్ట్ అధికారులు జేసీబీలతో వెళ్లారు. ఇది గమనించిన గిరిజనులు అడ్డుకున్నారు, కాళ్ళు పట్టుకుంటాం, మా భూములు లాక్కోవద్దని వేడుకున్నారు. జేసీబీలకు అడ్డు తగిలారు. దీంతో రెచ్చిపోయిన ఫారెస్ట్ అధికారులు మహిళలన్న ఇంకిత జ్ఞానం మర్చిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. బట్టలు చింపి పైచాచిక ఆనందం పొందారు. వద్దని అడ్డుకోపోయిన సాటి మహిళ చేతులు సైతం విరిచేసే అంత పని చేసినట్టుగా గిరిజనులు, మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆడవాళ్ళ చేతిలో ఉన్న చిన్నపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా మెడలు పట్టి నెట్టారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గిరిజనుల మీద ఇంత హుక్కుపాదం మోపడానికి కారణం ఏంటండి? మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఈ భూముల మీద ఏ మంత్రి గారి కన్నుబడింది? ఈ భూముల మీద ఏ ఎమ్మెల్యే గారి కన్నుబడింది? ఈ భూముల మీద ఎందుకు ఇంత అక్కసు? ఇది నిన్న మొన్నటి భూములు కాదు కదా, 30 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములు. నిన్ననో మొన్ననో 2 ఏళ్ల కింద, 6 నెలల క్రితమో, ఏడాది క్రితమో, 2 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితమో కాదు కదా, 30 ఏళ్ల నుండి సాగు చేసుకుంటున్న ఈ భూములను ఫారెస్ట్ అధికారులు రావడమే కాకుండా, జేసీబీలను తీసుకురావడమే కాకుండా, చంటి పిల్లలను సంకలో ఎత్తుకున్న మహిళలను చూడకుండా వాళ్ళ మెడ మీద చేయి పెట్టి నెట్టేసే ప్రయత్నం కానీ, విచక్షణ రాహిత్యంగా కొట్టే ప్రయత్నం కానీ, చేతులు ఎరిచే ప్రయత్నం కానీ, మరి అమ్మతనం, మహిళ, మన మానవత్వం అనే అంశం మరిచిపోయి విచక్షణ రాహిత్యంగా వ్యవహరించిన తీరు మరి తెలంగాణలో ఒక దుశ్శాసన చర్య పాల్పడినట్టుగా కనబడుతుంది. మరి ఈ విషయానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటివరకు స్పందించిన దాఖలాలు అయితే ఎక్కడ కనిపించలే.
ఎందుకు అంటే ఇంత దారుణమైన పరిస్థితి, ఇంత దారుణానికి ఒడిగట్టినా కూడా రాష్ట్రంలోని విపక్ష పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ఇతరత్ర హక్కుల సంఘాలు కానీ ఏవి కూడా స్పందించిన దాఖలాలు కూడా లేని పరిస్థితి కనబడుతుంది. మరి ఇంత దారుణంగా వ్యవహరించిన తర్వాత ఇక ఇట్లనే ఉంటే తెలంగాణలో పరిస్థితి ఏంది? ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ముందుకు కొనసాగాల? ఈ తెలంగాణలో గిరిజన బిడ్డలు బ్రతకకూడదా? ఈ తెలంగాణలో ఆదివాసీ బిడ్డలు బతకకూడదా? ఈ తెలంగాణలో కొయ్య బిడ్డలు బతకకూడదా? ఈ తెలంగాణలో ఇతరత్ర గిరిజన జాతులకు సంబంధించి బ్రతకకూడదా? ఏమన్నంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఇతరత్ర సంబంధించి వాళ్ళ అధికారులు చెప్పే మాట ఏంటో తెలుసా అండి? ఒకటే మాట, మీ ఇళ్లల్లో మీ గ్రామాలలో కూడా కగారు మొదలవుతుంది అని బెదిరిస్తున్నారట. కగారు ఎవరి పేరు మీద, ఎందుకోసం అంటే కగారు పేరుతో బూటకపు ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్నాయి అనేది ఇప్పుడు తెలంగాణ సమాజానికి కూడా అర్థమైపోయింది. కగారు పేరుతోని తెలంగాణలో బూటకపు ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్నాయని ఆ అధికారి మాట్లాడిన మాటలతో క్లియర్ కట్గా అర్థమైపోయింది. మరి ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది? అరే గిదేం తెలంగాణ భయ్, మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణనా లేకపోతే ఏం తెలంగాణ అనే కాడికి వచ్చింది. అరే కనీసం తెలంగాణలో మానవత్వం మర్చిపోయి పూర్తి స్థాయిలో నిజంగానే ఒక ఏడాదో, 2 ఏళ్ళో, 3 ఏళ్ళో, 5 ఏళ్ళో అంచాదో తీరు 30 ఏళ్ళ నుండి సాగుబడి చేసుకుంటున్న భూములవి. అరే ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది తెలంగాణ ప్రాంత ప్రజలారా? అరే అడ్డొచ్చిన ఆడోళ్ళందరినీ ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళ యొక్క ఒంటి మీద ఉన్న వస్త్రాలను చించేసి దారుణంగా కూడా ప్రవర్తించిన పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే ఘోరం ఏంటి? గిదా మనం కోరుకున్నది? గిదేనా తెలంగాణ అంటే? గిదేనా మన యొక్క బంగారు తెలంగాణ, సామాజిక తెలంగాణ, మన తెలంగాణ, ఆ తెలంగాణ, ఈ తెలంగాణ అంటే గిదేనా? కనీసం బ్రతకడానికి కూడా ఇక్కడ నివాస ఆవాస యోగ్యాలను కూల్చేస్తామని బెదిరిస్తారు. వాళ్ళ భూములు 30 ఏళ్ళుగా సాగు చేసుకుంటే మేము కగారుతో చంపేస్తామంటారు. ఇగో గిది మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజన బిడ్డల మీద జరుగుతున్న ఆకృత్యాలు అంట. నేను దీన్ని బరాబ్బరే అంట. ఇక ఇది ఇట్లున్నదా? ఇక ఇంకొక మాట చూడు, గీనే ఉంటుంది. ఏది? ఇగో ఇది పంట పండే ప్రతి గుంటకు రైతు భరోసా. ఇదే మాట మీద ఉండాలి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇదే మాట మీద ఉండాలి. ఒకవేళ కనుక మీరు మాట తప్పిర్రనుకో, చెప్తున్నా, తర్వాత నేను పెట్టే హెడ్లైన్లు, నేను రాసే రాతలు డేంజర్గా ఉంటాయి. ఈ మాట మీద కనుక గౌరవ మంత్రి గారు కనుక నిలబడకపోతే పంట పండే ప్రతి గుంటకు రైతు భరోసా ఇస్తామని చెప్పిండు కదా, ఇదే మాట మీద ఉండు. ఒకవేళ లేకపోతే నీ మంత్రి పదవి, నీ ఎమ్మెల్యే పదవికి, మీ యొక్క కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉండు. నేను చెప్తున్నా కదా, ఈ మాట మీద నువ్వు నిల్చోవాలి. మాట తప్పితే మాత్రం రాజీనామా చేయాలి. ఒకసారి ఇక్కడ చూడండి, 6 రోజులలోనే 7,770 కోట్లు, 0.83 కోట్లు ఖర్చు చేస్తాం. ఓఆర్ఆర్ లోపల సాగు భూములకు ఇస్తున్నాం. సాగుకు అనువైన 1.20 లక్షల ఎకరాలను గుర్తించాం. 2-3 రోజులలో రైతుల అకౌంట్లలో జమ చేస్తాం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటూ కూడా చెప్పాడు. అయితే నిజానికి మీరందరికీ తెలుసో లేదో, ఈ యొక్క పంట పండే 6 రోజులలో పూర్తి స్థాయిలో కూడా 1-2 రోజులలో రైతు అకౌంట్లో వేస్తా అని చెప్పాడు. దాదాపుగా 7,770.83 కోట్లు సాగు ఖర్చు చేసారట. రైతు భరోసా అనేది ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు పడ్డదో వాళ్ళందరూ కామెంట్లు పెట్టుర్రి, ఎంతమంది రైతులకు పడలేదో మీరు కూడా కామెంట్లు పెట్టుర్రి. దాంతోపాటు ఇంకొక అంశం ఏం చెప్తున్నా అంటే, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమని చెప్తున్నారు, రైతులకు రైతు భరోసా అంటున్నారు. ఇది మొట్టమొదటిసారిగా ఎన్నికల స్టంటు. ఎందుకంటే రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల కోసం వీళ్ళ యొక్క వ్యూహం. దాంతోపాటు రైతు భరోసా అంటే ప్రతి గుంట, ఇక్కడ చూడ్రి, పంట పండించే ప్రతి గుంటకు రైతు భరోసా వేస్తా అని చెప్పిండు. ఒకవేళ వెయ్యకపోతే మాత్రం రాజీనామాకు సిద్ధంగా ఉండు. ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కూడా నువ్వు రెడీగా ఉండాలి, లేకపోతే ఊకునేదే లేదు. ఇక చూడురి, రాష్ట్రానికి రేవంత్ శాపంలా మారిండు. చిల్లర మాటలకు, అబద్ధాల మాటలకు మారిపోయారు. గోదావరిలో 1950 టీఎంసీలు కేసీఆర్ అడిగితే 1000 టీఎంసీలు చాలని అంటావా? చంద్రబాబు రుణం తీర్చుకోవాలనుకుంటే కొడంగల్లోని నీ ఫామ్ హౌస్లో గుడి కట్టుకో. సీఎం రేవంత్పై దాసో శ్రవణ్ ఆగ్రహం. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు. మీరు అందరూ ఇదే పట్టుకుంటారు, ఎందుకంటే ఇంతకు మించి ఏమి లేనట్టు. గతంలో ఆయన చాలా పార్టీలలో పనిచేసిండు. ఇటు భారతీయ జనతా పార్టీ మూలాలున్న దాంతో, బీఆర్ఎస్ పార్టీలా, దాంతోపాటు తెలుగుదేశం పార్టీలా, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు పనిచేస్తుండు. అయితే ఈయనకు చంద్రబాబు మీద ఎంత అమితమైన ప్రేమ ఉంటుందంటే, వీళ్ళు ముగ్గురు కదా, రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య, కూతురు,
వాళ్ళ అల్లుడు అనుకో, అంటే నేను చెప్తున్నా కుటుంబ సభ్యులు. ఇప్పుడు చంద్రబాబు కూడా కుటుంబంతో సమానం, ఎందుకంటే వాళ్ళ కూతురు వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసేటప్పుడు అది చూసిండు కాబట్టి మన అందరికీ తెలిసిన విషయం. ప్రేమ ఉండొచ్చు, మీ వ్యక్తిగత కుటుంబాలు, మీ వ్యక్తిగత రిలేషన్స్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ గాను, లేకపోతే మీ రాజకీయంగాను ఇతరత్ర ఏమన్నా చేసుకోరు, మాకు సంబంధం లేదు. తెలంగాణ ప్రాంత ప్రజలకు మాకు సంబంధం లేదు. కానీ ఇక్కడ మా హక్కుల కోసం అంటే ఇప్పటికే మేము తెలంగాణ ఉద్యమంలో గోదావరి చుట్టూ నీళ్లు ఉండి సుక్క దొరకక అని పాటలు పాడుకున్నాం. దాని తర్వాత ఈ తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకని పాటలు పాడుకున్నాం. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థులు అమరవీరులైన. దాని తర్వాత అనేక మంది, ఒక జనరేషన్ పూర్తిగా 6 లక్షలకు పైచిలకు కూడా నిరుద్యోగులందరూ కూడా తమ జీవితాలను త్యాగం చేసిరు. ఇప్పటికీ కూడా అనేక మంది గాయాలతోని, రబ్బర్ బుల్లెట్లతోని, ఒంటి మీద గాయాలతోని ఏడున్నారు, ఎట్లున్నారు, ఎలా బతుకుతున్నారు, ఏ తల్లి కన్నా బిడ్డల లెక్క ఎక్కడనో కూడు నీడ ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడనో మేము తెలంగాణ ఉద్యమకారులం అంటూ చెప్పుకుంటూ తిరిగితే వాళ్ళని ఏదో జోకర్లుగా చూస్తూ ఉంటే మానసికంగా వాళ్ళ మనసును సంపుకోలేక, బయట తిరగలేక, మానసిక వేదనతో ఇప్పుడు కూడా అల్లాడిపోతున్న తెలంగాణ ఉద్యమకారులు కోకొల్లలుగా ఉన్నారు. మరి తెలంగాణ ఉద్యమానికి రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. పోనీ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండా అంటే లేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చరిత్ర గుండుసున్నా. మరి అలాంటి వ్యక్తిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా చేసిల్లంటే గదే మా తెలంగాణ ప్రజలు. ఎందుకంటే ఒకసారి నేను ఆలోచించమని చెప్తున్నా. తెలంగాణ ఉద్యమంలో ఇప్పటికీ ఏది మొన్న గద్దర వారసాన్ని పెట్టిలా ఆంధ్రోళ్ళకి ఇచ్చిలా సెకండరీ లెక్క అనుకో, దాని మీద నేను ఎపిసోడ్ చేసిన అయిపోయింది. నేనేమంటున్నానంటే ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి లేదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి నోట జై తెలంగాణ అనే పదం వినబడ్డదా? జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు అని జోహార్లు అనే మాట వినబడ్డదా? తెలంగాణ బద్ధ వ్యతిరేకండి. ఆంధ్రప్రదేశ్కు ఆప్తుడు, తెలంగాణకు వ్యతిరేకుడు. ఒకసారి చూడండి మీరే. మన నీళ్ళు ఏదో రేవంత్ రెడ్డి ఏదో కేసీఆర్ 1950 టీఎంసీలు అడిగితే 1000 టీఎంసీలు చాలని చెప్పడానికి ఈయనెవరండి? ఆయన ఫామ్ హౌస్లకు ఏమైనా పోతున్నాయి, ఆయన ఇంట్లోకి ఏమైనా పోతున్నాయి, ఆయన పొలాలకు ఏమైనా పోతున్నాయి? ఇక్కడ 4 కోట్ల మంది ప్రజల జీవితాలు, యావత్తు తెలంగాణ కోసం పనిచేయాలి. మేము తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పనిచేయాలి. ఇక గీసొంట ఆయన ముఖ్యమంత్రి వేసుకున్నాక ఇంకేముంటుంది? ఇక దీంతో పాటు మరో అంశం, హైదరాబాద్లో మరో భారీ మోసం. బైబ్యాక్ పాలసీ పేరుతో 500 కోట్ల వరకు పెట్టుబడులు, చివరకు చేతులెత్తేసిన కంపెనీలు. పోలీస్ స్టేషన్లో 500 మంది బాధితుల ఫిర్యాదు, నిందితుడి కోసం పోలీసుల గాలింపు. ఇక మన ఇదొకటి ఉంటుంది. ఏంది అంటే మన ఇంటి ముంగట ఒకటి చెప్తే నమ్మరు, ఇంటి పక్కోడు చెప్పినా నమ్మడు, దోస్తుగా చెప్పినా నమ్మడు, ఎవడు చెప్పినా. బయటోడు ఎవడో సూటుపూటు వేసుకుని ఇగో అద్భుతంగా ఉంటుంది. ఈ పాలసీ తీసుకుంటే మీ జీవితంలో మారిపోతుంది. ఇప్పుడు చాలామందికి దాదాపుగా నా దగ్గర ఒక 271 మంది వచ్చారండి. ఎక్కడి నుండి? రియల్ ఎస్టేట్ వర్గాలకు సంబంధించి మేము పలానా కంపెనీల రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించి మేము ఏది ఈఎంఐలు కట్టుకున్నాం, లేకపోతే ఇన్ని పైసలు ఇచ్చినాం, ఇన్ని డౌన్ పేమెంట్లు ఇచ్చినాం, వాడి చేతులు ఎత్తేసిండు, లేకపోతే సాఫ్ట్వేర్కు సంబంధించి ఐటీ కులులో ఉద్యోగాల కోసం ఇట్లా కోచింగ్ తీసుకున్నాం, గిన్ని పైసలు మూటగా ఇచ్చినాం, బోర్డు తిప్పేసిండు, లేదా పలానా చిట్ ఫండ్కు సంబంధించి మేము నెల జమ చేసుకున్నాం, వాడు చేతులు ఎత్తేసిండు, లేదా పలానా షిట్టీలు వేసుకున్నాం, ఆమె జంప్ అయిపోయింది అనేది ఇంకోటి. ఇగో గట్లనే దాంట్లో వార్త ఇది ఒకటి. నేనేమంటున్నానంటే మీరు మీ దగ్గర అంతగానం పైసలు ఉంటే ఇంటికాడ పాలసీల పేరుతోని దొంగన కొడుకులు వాళ్ళ యొక్క జీవితాల కోసం ఇప్పుడు వచ్చిన టెక్నాలజీని ఉపయోగించి అది వాస్తవం తెలియదు, అవాస్తవం తెలియదు, ఏఐతోని మాట్లాడవచ్చు, ఏఐకి సంబంధించిన వీడియోలు కావచ్చు, వాయిస్కు సంబంధించి డబ్బింగ్లు కావచ్చు, ఇట్లా రకరకాలుగా కూడా ఇబ్బందులు పెట్టాను. టెక్నాలజీ ఎంత అద్భుతంగా పెరిగిందో అదే టెక్నాలజీతోని జీవితాలు కూడా ఆగమైపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో అంత దారుణంగా ఆగం చేస్తున్నారు కాబట్టి గిసొంటోళ్ళు కనబడితే ఏంటంటే బడితే పూజ చేయరు, అంతే సెట్ అయిపోతుంది. ఎవడన్నా కొత్తగా వచ్చి అట్లా చేస్తాం. ఇప్పుడు కొత్తగా ప్యాషన్గా మారిపోయింది ఏంటంటే హెల్త్ గురించి, ఫుడ్ గురించి. నేను చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా, బై మిస్టేక్ మన ఇంట్లో వండుకున్న తిండిగాక బయట తింటే పాము కాటైతే విషం ఏంది ఒళ్ళంత ఎట్లెక్కుతుందో, తేలుగుడితే ఒళ్ళంత ఎట్లెక్కుతుందో మీ జీవితాలు ఆగమైపోతాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది బెల్లీ ఫ్యాట్ అని, లేకపోతే మనిషి లావ్ అయిపోతూనే బక్క చేస్తాం, మేము ఇక్కడ పలానా ఏది ఈడ పెట్టిన మా ఆఫీసు, లేదా గీ ప్రోడక్ట్ వాడుర్రి, ఆ ప్రోడక్ట్ వాడుర్రి, ఈ లొట్టపోసి ఏం వాడకుర్రి. అన్యాయంగా, అక్రమంగా, ఘోరంగా జీవితాలు ఆగమైపోతే మీ శరీరంలో ఉండే అవయవాలు ఖరాబు చేసే కథలు అవన్నీ. 3 పూటల ఇంట్లో బువ్వ తినూరి, కాసేపు వాకింగ్ చేయరి. వెనకటంటే వ్యవసాయాలు అవి ఉండే కాబట్టి చేస్తాలి. ఇప్పుడు ఎక్కువగా ఆఫీసుల పోయింటి కూకుంటారు కాబట్టి ఉబకాయం వస్తుంది అంతే, లేదా ప్రెజర్ వల్ల వస్తుంది. రకరకాల కారణాలు ఉంటాయి. దాన్ని డాక్టర్లను సంప్రదించుడు కానీ ఈ లొట్టపీసి అన్ని వాడి ఆగం చేసుకోకుర్రి. గిసోంటి బద్మాషులు కనబడితే బట్టలు ఇప్పి కొట్టుర్రి. నేనే చెప్తాను కదా. రైట్. ఇక దాంతో పాటుగా ఇక మన ఛానల్ మూలాధారం,
మనం ఛానల్ పెట్టడానికి బలమైన కారణం, ఈరోజు వైఆర్టీవీ పెట్టడానికి బలమైన కారణం, వైఆర్టీవీ ముందుకు సాగడానికి బలమైన కారణం, వైఆర్టీవీకి సంబంధించి ఒక ఆశ ఉంది అంటే దానికి కారణం ఇగో తండ్రి సమానులు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసమే ఇది పెట్టినాం. 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో తెలంగాణ రాష్ట్రం వస్తుంది. వచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణలో మరో ఉద్యమం చేయాల్సి వస్తుంది. అది ఏ విషయంలోనైనా కావచ్చు, నీళ్ళ విషయంలోనైనా కావచ్చు, లేదా పెట్టుబడిదారి వ్యవస్థ విషయంలోనైనా కావచ్చు, లేకపోతే నియామకాలమైన విషయంలో కావచ్చు, ఏదైనా ఒక విషయంలో కావచ్చు. ప్రత్యేక తెలంగాణ రావడం వేరు, వచ్చిన తెలంగాణలో మరో ఉద్యమం కావడం మాత్రం ఖచ్చితత్వం. ఆ బాటగా అడుగులు వేయాలి, ఆ బాటగా ముందుకు కొనసాగాలి. ఈరోజు నేను ఉంటా, రేపు నేను ఉండకపోవచ్చు, కానీ తెలంగాణలో మరొక ఉద్యమం అనేది చాలా అవసరం అంటూ చెప్పిన మహోన్నతమైన వ్యక్తి. నేను మళ్ళీ చెప్తున్నా కదా, నిన్న సారు వర్ధంతి, జీవితాన్ని ధారపోసిన మహనీయుడు, తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక స్థానం ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి. బీఆర్ఎస్ నేతల ఘన నివాళులు. ఏంది తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని ధారపోసిన మహోన్నతమైన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. తెలంగాణ భావజాల వ్యాప్తికి సార్ చేసిన కృషి అసామ్యం. అంకెలు లెక్కలతో సహా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సహేతుకంగా వివరిస్తూ ప్రజలను చైతన్యపరిచిన మహామనిషి జయశంకర్ గారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్కి ఒక గురువులా ఉంటూ మలిదశ ఉద్యమాన్ని నడిపించిన మహోన్నతమైన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. అయితే ప్రొఫెసర్ జయశంకర్ గారికి సంబంధించి నిన్న నేను చూసిన ఒక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్ప ఏ పార్టీ వాళ్ళు కనీసం సార్కు నివాళులు అర్పించిన దాఖలాలు ఇవ్వండి. అరే నాయన, ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కావాలంటే గిదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వరంగల్ నుండి రప్పించి హైదరాబాద్లో స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి తీసుకుపోయి కదరా, సోయున్నది కదరా, మీరే కదరా తీసుకుపోయింది. మరి సారు యాదిలా గుర్తు చేసుకోవాలనా లేదా? ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఈ మహోన్నతమైన వ్యక్తి వల్లనే కదా. అంకెలు లెక్కలు సంఖ్యలు అన్నిటితో కదా, ఆధారాలతో సహా కదా ఈ మహోన్నతమైన వ్యక్తి చెప్పింది. ఈ మహోన్నతమైన వ్యక్తికి గుర్తు చేసుకొని నన్ను నివాళులు అర్పించడానికి మీకు ఏమైనా ఏమైనా లేవా, లేకపోతే ఏమన్నా నోరేమన్నా పడిపోయిందా? అరే కాదండి, తెలంగాణ ఉద్యమ పార్టీతో పనిచేయొచ్చు కాక, తెలంగాణ రాష్ట్రాన్ని రావడం, తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణకు సంబంధించి ఒక యోధుడుగా మలిదశ ఉద్యమానికి ఊపిరిగా మనం భావిస్తాం కదా. మరి ఇలాంటి మహోన్నతమైన వ్యక్తిని గుర్తు చేసుకోవడానికి మీకు వచ్చిన నష్టమేంది, కష్టమేంది అంటున్నా. అరే నిన్న మా సార్ను యాది చేసుకోమంటే చేసుకోలే, బద్మాషయాలు తయారయ్యారు కొంతమంది తెలంగాణలో. నేను చెప్తున్నా కదా, ప్రొఫెసర్ జయశంకర్ గారి గురించి పూర్తి స్థాయిలో కూడా కొన్ని పార్టీలు కానీ కొంతమంది మేధావులు కానీ ఆ గతంలో ఈయనతో పనిచేసిన వాళ్ళు కూడా కనీసం జయశంకర్ సార్తో పనిచేసిన వాళ్ళకి ఇలా పదవులు వచ్చినాయి, వాళ్ళు కూడా మా సార్ని యాద్ చేసుకోలేదు. చాలా బాధ అనిపిస్తుంది. మా సారు ఎందుకన్నాం అంటే మాకు పాఠాలు చెప్పే సారు కావచ్చు. అరే ఇంత దారుణంగా తయారైపోయారు బై. రైట్, ఇక మరో అంశం. 2 లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగవేత, 1,00,000 మందికి పెన్షన్ల కోత, యనుమల కాదు కోతల రెడ్డి. రాష్ట్రంలో కేడీల రాజ్యం, బేడీల రాజ్యం నడుస్తుంది. రైతులకు బేడీలు వేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది. ఓఆర్ఆర్ లోపలి రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సిందే. ఓఆర్ఆర్ ముట్టడించి వంట వార్పుతో ధర్నా చేస్తాం, రైతులకు న్యాయం జరిగే వరకు కొట్లాడతాం. జిన్నారంలో రైతు మహాధర్నాలో హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు. 2 లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగవేసాడు. ఏడబాయ్ మా తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికి ఏనో చెప్పిండు, ఇన్నే ఉంటాడు. పంట పండే ప్రతి గుంటకు రైతు భరోసా. మరి దీని గురించి సంగతి ఏంది సారు? గిడ హరీష్ రావు ఏమో అడుగుతుండు. 2 లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగవేసినవాట. మరి దీని గురించి ఏమన్నా చెప్తావా ముచ్చట్లో? పంట పండించే ప్రతి గుంటకి వేస్తా అన్నావుగా తుమ్మల నాగేశ్వరరావు గారు. మరి ఏంది కథ ఏంది? ఈ తెలంగాణలో మీ జిల్లాలో గిరిజనుల మీద దాడులు జరుగుతాయి. ఇక్కడ పూర్తి స్థాయిలో 2 లక్షల మంది రైతులకు సంబంధించి రైతు బంధు ఎగవేస్తారు. దీనికైతే సమాధానం ఉండదు. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూడాల్సిన విషయం ఏంటంటే, 2 లక్షల మంది రైతులకు సంబంధించి రైతు బంధు ఎగవేసిలు అనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది కదా. దానికి ఏం చెప్తారు? ఇక దీంతో పాటుగా మరొక అంశం, తెలంగాణకు అద్భుతమైన భవిష్యత్తు. తెలంగాణ విజయాన్ని అంకెలతో కాదు ఆత్మగౌరవ ప్రతీకగా చూడాలి. శిథిలాల నుంచి గెలుపు సౌధాలను నిర్మించాలి. దేశంలోనే సక్సెస్ఫుల్ స్టార్టప్ స్టేట్ తెలంగాణ. హైదరాబాద్లోని టెక్ దిగ్గజ కంపెనీలు. బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా కేసీఆర్ ఎఫెక్ట్. ఫ్లోరోసిస్ పూర్తిగా నిర్మూలించాం. డీలిమిటేషన్తో తెలంగాణకు నష్టం. లండన్
ఆక్స్ఫర్డ్ సదస్సులో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. నేనేమంటున్నానంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి మన తెలంగాణ రాష్ట్రం 80 మీటర్ల సముద్ర మట్టం నుంచి 618 మీటర్ల సంబంధించి నేను మొత్తం ఈ తెలంగాణ స్టోరీ కానీ తెలంగాణ జిల్లాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఒకసారి ఆలోచించండి. కల్వకుంట్ల తారక రామారావు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు హైదరాబాద్కు సంబంధించిన ఫ్లైఓవర్లు కానీ, హైదరాబాద్కు సంబంధించిన రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, దాంతోపాటు తడి చెత్త పొడి చెత్తకు సంబంధించి కానీ, హైటెక్ సిటీకి సంబంధించి కంపెనీలు రావడం కానీ, ఇక్కడ పూర్తి స్థాయిలో 24 గంటల విద్యుత్ కానీ, దాంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే తీరు కానీ, ఇవన్నీ కనుక మనం చర్చిస్తే మీ అందరికీ అర్థమైపోతుంది కదా. తెలంగాణలో అద్భుతమైన ప్రగతిలో నడిపించడానికి కేటీఆర్ అనే వ్యక్తి మూలమైండనేది. ఎందుకంటే మనం టెక్నాలజీని ఎంత అద్భుతంగా ఏంది అంటే ఉపయోగించుకోగలుగుతామో అంత అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిన వ్యక్తి కదా. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు అందరూ ఆలోచిస్తే ఇలాంటి వ్యక్తిని పట్టుకొని పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే చాలా దిక్కుల రకరకాలుగా పూర్తి స్థాయిలో ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఏంది అంటే ఒకసారి ఇదంతా చూడుర్రి. ఏది పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ విడుదల. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద అదుపులోకి విదేశీ పర్యటన ముగించుకొని వస్తుండగా దుశ్చర్య హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు. ఓ కాంట్రాక్టర్ ఆరోపణల ఆధారంగా నమోదైన కేసు. రోజంతా పోలీస్ స్టేషన్లోనే ఎమ్మెల్యే కౌశిక్ మొదటి ఎఫ్ఐఆర్లో సెక్షన్లు మార్చిన పోలీసులు సాయంత్రం వరకు జడ్జి ఎదుట హాజరు. రిమాండ్ను తిరస్కరించి బెయిల్ మంజూరు. అరెస్టులపై కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి, వేముల ఖండన. కాంగ్రెస్ వేధింపులకు బెదరబోమని హెచ్చరించారు. దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే పాడి కౌశిక్ రెడ్డి విషయంలో కానీ ఏ విధంగానైతే బీఆర్ఎస్ పార్టీ ఎంత యాక్టివ్గా స్పందించిందో అట్లనే బీఆర్ఎస్ పార్టీ కోసం సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళ కోసం అట్లనే పనిచేయండి, యూట్యూబ్ ఛానళ్ళ కోసం అట్లనే పనిచేయండి, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లో పనిచేసే వాళ్ళకి అట్లనే చేయండి. దాంతోపాటు అందరికీ కూడా ఇదే రక్షణ కల్పించండి. ఎందుకంటే ఒక కాంట్రాక్టర్ ఇచ్చిన ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన ఏదైతే ఆరోపించి దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ చేసిండో ఆ ఎఫ్ఐఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసి తీసుకెళ్లి మొదటి నుండి సాయంత్రం వరకు హైడ్రామా కొనసాగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పిదం ఉందండి. ఆయన విదేశం పర్యటనకు వెళ్ళినాక ఇంటికే కదా వచ్చేది. మళ్ళీ వేరే దేశం అయితే పారిపోడు కదా. ఎయిర్పోర్ట్లకు పోయి పట్టుకోవాల్సిన అవసరం ఏంది? అత్యుత్సాహం అన్నారు అదిని. దాంతోపాటు ఇక్కడ నుండి పట్టుకున్నారండి. ఇక్కడ నుండి పూర్తిగా వరంగల్ దాకా తీసుకుపోతుంది. పెట్రోల్ దండగా, స్టేషన్లో దిపుతుంది, అన్ని దండగా, ఆగం అడివాడి. ఏందండి ఇది పోలీసు వ్యవస్థ? నాకు అర్థం కాదు. అంత ఉత్సాహం దేనికి? అంత అతి ఉత్సాహం ఇది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఏమొస్తుంది దీనివల్ల? ఆ రోజు పబ్లిసిటీ చేసి హీరోని చెప్తారు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు విదేశాలు తిరిగి వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఆయన ఎక్కడికైతే పోడు కదా. ఆయనను పట్టుకొని ఇంతగానం చేస్తారు ఎందుకంటే నాకు అర్థం కాదు. నేనేమంటున్నా అంటే ఇంతగానం చేయాల్సిన అవసరం ఏంది అంటున్నా. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడాలి. ఇక చూడురి, ఇరుగు పొరుగు ఇకామత్, ఇక దిగువన దగ ఎగువన సెగ. కాంగ్రెస్ సర్కార్ నిద్ర లేవదా? ఇక ఇగురం లేని రేవంత్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. ఏపీ ఛత్తీస్గఢ్ను చూసి నేర్చుకోవాలా? ప్రధాని మోదీతో దోస్తీ అదునుగా బనకచెర్లతో ఏపీ నీళ్లవేట. కేంద్రం కావేరీ జలక్రీడపై అప్రమత్తమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఇంద్రావతి జలాల కట్టడికి 2 ప్రాజెక్టుల రూపకల్పన. సూత్రప్రాయంగా కేంద్ర పర్యావరణ శాఖ అంగీకారం. ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్న తెలంగాణ సర్కార్. కేంద్రాన్ని బాబును ఆపరు, గోదావరిని వాడరు, మేడిగడ్డను రిపేర్ చేయరు, కొత్త ప్రాజెక్టులు కట్టరు. తెలంగాణకు పొంచి ఉన్న పెను ప్రమాదం. నడిమిట్ల తెలంగాణ తన్లాట అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి 3000 టీఎంసీలు ఎక్కడ? గోదావరిలో మిగులు జలాలు అన్నవే లేవన్న కేంద్ర జల సంఘం. పోలవరం నుంచి కిందికి వెళ్ళేవి 2638 టీఎంసీలు. అందులో 80% నీళ్లు 4 నెలల్లో సముద్రంలోకి. ఏడాదిలో 8 నెలల మిగులేవి 527 టీఎంసీలు మాత్రమే. దాంతోపాటు వాటిని ఏపీ కావేరికి మళ్ళిస్తే మరింత తెలంగాణ గతేం కాను అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా దాంతోపాటు మేడిగడ్డ బ్యారేజ్ కరెక్టే అనే అంశానికి సంబంధించిన ఎపిసోడ్ కూడా వస్తుంది. ఇక్కడ ఒకసారి చూడండి. మిత్రపక్షం ఆంధ్రాలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు బీజేపీ సర్కార్కు మిత్రపక్షం. మోడీ పదవికి ప్రాణవాయువు. ఇదే అదునుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాష్ట్రం ఆంధ్రకు అత్యధిక ప్రయోజనం చేకూర్చినందుకు బనకచెర్ల ప్రాజెక్టును తెర మీదకి తెచ్చారు. తమిళనాడులో రాజకీయ ప్రయోజనం కోసం ఎదురుచూస్తున్న మోడీకి కూడా లాభం చేకూర్చేలా గోదావరి జలాలు కావేరిలోకి మళ్లించే ఎత్తుగడ వేశారు. బేసిన్లు, వాటాలు, ట్రిబ్యునళ్లతో సంబంధం లేకుండా గోదావరి నీళ్లను కొల్లగొట్టే పథకం పన్నారు. ఇది ఏపీపై చంద్రబాబు విజన్. ఇక స్వపక్షం అడ్డుకట్ట.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఛత్తీస్గఢ్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. అయినా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి రాజీ పడలేదు. వెంటనే అప్రమత్తమయ్యారు. బనకచెర్లతో ఛత్తీస్గఢ్కు నష్టమని ఆయన కేంద్రానికి విస్పష్టంగా చెప్పారు. అంతటితో ఆగలేదు. పార్టీ మాదైతేనేం, కేంద్ర ప్రభుత్వం ఏది అయితేనేం మా ఛత్తీస్గఢ్ ఇంద్రావతి నీళ్లను ఎవరో ఎత్తుకుపోవడం ఏమిటి, ఏది మనమే ప్రాజెక్టు కట్టుకుంటే పోలే అని ఆలోచించారు. తక్షణమే 29,000 కోట్లతో బోధ్ఘాట్ ఆనకట్ట, అంటే 20,000 కోట్లతో మహానంది, దాంతోపాటు ఇంద్రావతి లింక్ ప్రాజెక్టులు తయారు చేసుకున్నారు. 359 గ్రామాల ఆ పరిధిలో 9.45 లక్షల ఎకరాలకు సాగునీరుతో పాటు పారిశ్రామిక అవసరాల కోసం 140 టీఎంసీల వరకు వినియోగించుకుంటామని కేంద్రం ముందు ప్రతిపాదనలు ఉంచారు. ఇందుకు కేంద్రం సైతం అనుమతి ఇచ్చిందని ప్రకటించారు. ఇది ఛత్తీస్గఢ్ ప్రయోజనాల పట్ల బీజేపీ సీఎంకున్న కమిట్మెంట్. ఇక మన కథ ఏది, ప్రతిపక్షం అంతపాట. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం, ఏపీలో ఉన్నది తెలంగాణ బద్ధ వ్యతిరేకి చంద్రబాబు తెలుగుదేశం, ఇక తెలంగాణలో ఉన్నది బీజేపీ. ఇక తెలుగుదేశం పార్టీ వ్యతిరేకి అయిన కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏం చేస్తుండు, బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిసి మీనమేషాలు లెక్కబడుతున్నాడు. ఏపీకి హక్కులు ఉంటాయి, చంద్రబాబును చర్చలకు పిలుస్తాం, మా నీళ్లు వాడుకోవడానికి తెలంగాణ చంద్రబాబు అనుమతిస్తే బనకచెర్లను ఆమోదిస్తా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. గోదావరి నీళ్లను వాడుకోగలిగితే మేడిగడ్డ ఏడాదిన్నరగా మరమ్మతులు చేయకుండా ఛత్తీస్గఢ్ లాగా మరిన్ని నీళ్లు వాడుకునేందుకు కొత్త ప్రాజెక్టులను రూపకల్పన చేయకుండా పరోక్షంగా గోదావరిని ఏపీకి అక్కడి నుంచి తమిళనాడుకు తరలించుకుపోయేందుకు పరోక్షంగా సహకరిస్తున్నాడు. ఇది తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఉన్న సోయి. చూడరు, ఇంతకంటే ఏం చెప్తాం. ఇక్కడ ఛత్తీస్గఢ్కు సంబంధించి వాళ్ళ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ అయినా కూడా మా రాష్ట్రం కావాలని లొల్లి చేసిండు. ఈయన ఎట్లా ప్రధాని పీఠం మావోడే ఉన్నాడు, ఆయనకి నేను పోతే మొత్తం ప్రభుత్వమే పడిపోతుందని అక్కడ, ఇక్కడేమో మనోడికి ఏది లేని పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణం ఏమున్నదండి. నడిమిట్ల తెలంగాణ ఆగమైపోతున్నది. మనం ఏ తెలంగాణ రాష్ట్రం కోసం, ఏ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినామో తెలంగాణకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అన్యాయం జరుగుతూ ఉంటే ఇంకేం చేద్దాం చెప్పురి. ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుంది. యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలు, యావత్తు తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించి దయచేసి ప్రజలారా, మనకు నీళ్లల్లో వాటాలలో విషయంలో చాలా పంచాయతీ ఉన్నది. దయచేసి ఈ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ, ఆ మంత్రులకు కానీ టీఎంసీలు అంటే ఏంది, నీళ్ళు అంటే ఏంది, ప్రాజెక్టులు అంటే ఏంది, ఎన్ని నదులు ఉన్నాయి, ఎక్కడి నుండి వాడతాయి ఏం తెలియదు. కాబట్టి నేను తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా మేల్కోవాలని కోరుతున్నా.